వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరును ఆటలో అరటిపండుతో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది 11వ తారీఖున వచ్చి కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు అంటూ నెహ్రూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్రతిపక్ష హోదా కోసం పాకులాడటం హాస్యాస్పదమని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో ధరలు స్థిర కిరాణా నిధి కింద 7,500 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ వాస్తవానికి ఖర్చు పెట్టింది కేవలం 880 కోట్లు మాత్రమేనని విమర్శించారు. గత ప్రభుత్వ కేంద్రం ఇచ్చిన 28,000 కోట్లతో కేవలం 2,250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలా సమతుల్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడులకు నెహ్రూ కృతజ్ఞతలు తెలిపారు. స్థిరీకరణ నిధి అని చెప్పి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 7,500 కోట్ల రూపాయలు పెట్టారు. ఆ రోజు నేనే గుండు బాదుకున్నాను. అమ్మ బాబాయ్, ఇంత డబ్బు పెట్టారంటే అసలు ఎక్కడా కూడా మనకి ధరల స్థిరీకరణ అన్నదాన్ని చాలా చక్కగా మేనేజ్ చేస్తారు. వ్యవసాయదారుడికి, ఉత్పత్తిదారుడికి నష్టం ఉండదు, కొనుగోలుదారుడికి నష్టం లేకుండా వీళ్ళు వ్యవహరిస్తారు. 7,500 కోట్లు అంటే మాట్లా అనుకున్నాం. తీరా వాళ్ళు ఏం చేశారు తెలుసండి? 880 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 7,500 కోట్ల రూపాయలకి 11 ఇంకా వచ్చిందేమో. 11 ఎమ్మెల్యేలు, 11వ తారీఖు శాసనసభ జరుగుతుంది, 11 నిమిషాలే ఉన్నారు సభలో. నేనేమనుకున్నానంటే ఇంకా ఏదో అడుగుతారు, ఇంకా గట్టిగా ఫైట్ చేస్తారు, వీళ్ళు దానికి ఏదో మా వాళ్ళు సమాధానం చెప్తారు కదా అనుకున్నాను నేను. ప్రజాస్వామ్యంలో తప్పులేదు, వాళ్ళు పోరాడచ్చు, మేము దాన్ని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవచ్చు. గవర్నర్ కూడా ఏదైనా చెప్పచ్చు. 11 నిమిషాలు ఎవరో మాట్లాడకుండానే పారిపోయారు. మళ్ళీ అంటే ఎక్కడ పోయారో తెలీదు, దెబ్బ దొరకలే. దీన్ని ఏమనుకోవాలి మనం? ఆటలో అంటిపండులాగా చిన్న కుర్రుడు శాస్త్రం అనుకోవాలా? లేదనుకుంటే ఇదేమన్నా కానీ వాళ్ళ పదవులు రద్దుపోతాయని ఈ మధ్యన ఏదో చర్చ జరుగుతుంది. 60 రోజులు శాసనసభకు రాకపోతే పదవులు కోల్పోతారని చెప్పేసి ఆ అంశాన్ని బేసిక్గా తీసుకున్న వాళ్ళు వచ్చారా అంటే అది కూడా ఉపయోగం లేదు. ఉభయ సభల్లో హాజరు ఉండదు.